ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శుభోదయం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శాంతి, సమాధానం, షాలేం మీకు కలుగును గాక. ఆమెన్. ప్రియులారా, ఈ రోజున మనం షాలోమ్ విత్ గాడ్, దేవునితో సమాధానం అన్న మాటను మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దేవునితో శాంతి లేక సమాధానం మనం పొందగలుగుతున్నాం, దేవునితో మళ్ళా రీకనెక్ట్ అనేది అని గురించి ఈ మాట చెప్తాం. షాలోమ్ విత్ గాడ్ అంటే దేవునితో సమాధాన పడుట. ఎందుకని, ఏమైంది, కారణం ఏంటంటే ఆదిలో మనం గమనిస్తాం. బేసిక్ మనం అక్కడ మర్చిపోకూడదు. మూలము అనేది ఒకదానికి ఎక్కడైనా సరే మూలం అనేది ఒకటి ఉంటుంది. ఆ మూలానికి తప్పి మనం ఎక్కడికి ఏది చేసినా ఉపయోగం ఉండదు. సో మూలం ఏంటంటే, పితరులైనటువంటి అవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఆయన యొక్క సన్నిధిలో ఉండి వెళ్ళగొట్టేశాడు. సో అప్పటి నుండి మళ్ళా తిరిగి యావత్తు మానవ జాతి తిరిగి దేవునితో ఐక్యతలోకి రాలేకపోయింది. దేవుడు తిరిగి ఆ ప్రజల్ని తన ఐక్యతలోకి నడిపించలేకపోయారు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, వీరెల్లప్పుడూ తప్పిపోవారు కనుక వీరు ఇంకెన్నటికీ నా యొక్క విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు తీర్మానం చేసి అది ఫిక్స్ చేసేసాడు. వీరెల్లప్పుడూ తమ మనసులో తప్పిపోయే వాళ్ళే. మానవుడు తప్పిపోతున్నాడని అనుకుంటూనే దేవుడు వారి గురించి ఆ విధమైనటువంటి మనస్సుతో నిర్ణయం చేశాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఆ అవ్వ ఆదాముల ఎదురు నుండి దేవుడికి వాళ్ళకి ఎడమైపోయారు కదా. అప్పటి నుండి దేవుడు మళ్ళీ తిరిగి ఐక్యతలోనికి రాలేదు. సో క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రోక్షించబడిన తర్వాత దావీదుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కాగా మనం విశ్వాసము ద్వారా దేవునితో, యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవునితో మనము సమాధాన పడుతున్నాము, ఐక్యపడుతున్నాము అని. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పాపము ఎక్కడైతే నివాసం చేస్తుందో దేవుడు అక్కడ మానవునితో ఐక్యతలో ఉండలేడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన పాపమును సహించలేని నేత్రములు కలిగిన వాడు. పొరపాట్లు, తప్పిదాలు అనేది మానవుల్లో సహజంగా జరుగుతాయని దేవుడికి కూడా తెలుసు. అందుకనే మానవుని గురించి ఆయన అంటాడు, విసిరి వెళ్ళి తిరిగి రాలి గాలి లాంటి వాడు మానవుడు అని. సో ఆ యొక్క మానవుడి విషయంలో పొరపాట్లు, తప్పిదాలు క్షమించుడుగా ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు అని కూడా వ్రాయబడింది. పొరపాట్లు, తప్పిదాలు క్షమించుడుగు, పాపములు క్షమించుడుగు సిద్ధమైన మనసు గలవాడు అని దేవుని గురించి కీర్తనకారుడు అంటాడు. సో మనము మానవులం, పొరపాట్లు జరుగుతున్నాయని ఆయనకి తెలుసు. ఇలాంటి సమయంలో ఆయన మనల్ని క్షమించడానికి ఇష్టపడతాడు. కానీ నువ్వు పాపంలో ఉంటే ఆయన నీకు దూరం అవుతాడు. నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన మళ్ళా నిన్ను ప్రేమిస్తాడు, నీకు సమీపిస్తాడు, నువ్వు సమాధానం దేవునితో కలిగి ఉంటావు. షాలోమ్ విత్ గాడ్, దేవునితో సమాధానం. మన పొరపాట్లు, తప్పిదాలు ఒప్పుకున్నప్పుడు దేవునితో మళ్ళా మనం రీజాయినింగ్, మళ్ళా తిరిగి ఐక్యపరచబడతాం, దేవునితో ఐక్యతలోనికి వస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ యాత్రలో మనం గమనించినప్పుడు ఫినిహాసు ఇజ్రాయేల్ మధ్యలో దేవుడు ఓరవలేని పాపాన్ని ఆయన కూడా ఓరవలేక దేవుని కోపాన్ని త్రిప్పేసే రీతిలో ఫినిహాసు ఈ బల్లెము తీసుకొని వెళ్ళి పాపం చేసినటువంటి వ్యక్తుల్ని ఆయన పొడిచి చంపేశాడు. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో వెంటనే దేవుని కోపం కూడా మారిపోయింది. దేవుడు కోపాన్ని విడిచిపెట్టేశాడు. వెంటనే దేవుడు దావీదుడైనటువంటి మోషే ద్వారా ఆ యొక్క ఫినిహాసు విషయమై చెప్పిస్తున్న మాట ఏంటంటే, నేను అతనితో నా సమాధాన నిబంధనను నేను చేస్తాను. ఐ మేడ్ ఎ పీస్ అగ్రిమెంట్, సమాధాన నిబంధన ఆ యొక్క ఫినిహాసుతో, ఆయన కుటుంబంతో నేను చేస్తానని దేవుడు చెప్పాడు. అంటే పాపం మనలో ఎప్పుడైతే మనం తీసి దాన్ని హృదయపూర్వకంగా దాన్ని చంపేస్తామో, నిర్మూలపరుస్తామో, పాపం మనలోండి తొలగిపోయినప్పుడు
దేవుడు నిత్యముగా మనతో సమాధాన నిబంధనను ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినప్పుడు, ఒకటి, మనం మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, రెండు, ఈ యొక్క ఫినిహాస్ లాగా పాపాన్ని నివృత్తిపరిచినప్పుడు, మూడవదిగా ఇజ్రాయేలు యాత్రలోనే బలుల అర్పణ గురించి మనం చూస్తాం. ఆ బలులు ఇంచుమించు 5 పెద్ద బలులు, 5 చిన్న బలులని ఉన్నాయి. మొత్తం 10 బలులు ఉన్నాయి. ఆ 10 బలుల్లో ఒక బలు గురించి రాయబడింది సమాధాన బలి అని, సమాధాన బలి అర్పణ అని. ఆ సమాధాన బలి అర్పణ ఒక్క దాంట్లో మాత్రమే బలి అర్పణ చేసిన వ్యక్తికి ఆ బలి యొద్ద నుండి ఆ అర్పణలోనే కొంత అతనికి మళ్ళా తిరిగి ఇస్తారు భుజించడానికి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. మిగతా ఏ అర్పణలో బలి చెల్లించిన వ్యక్తి విషయంలో తిరిగి ఆ అర్పణలో నుండి అతనికి ఇవ్వబడదు. ఒక్క సమాధాన బలి విషయంలో మాత్రమే, సమాధానార్థమైనటువంటి బలి విషయంలో మాత్రమే ఆ బలి అర్పణలో కొంత ఇవ్వబడుతుంది. సో క్రొత్త నిబంధనలో మనం గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు మన సమాధానార్థమైన బలిగా ఆయన అర్పణ చేయబడ్డాడు. ఆయన అర్పణ చేయబడేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ యొక్క రొట్టెను పట్టుకొని ఆయన అంటాడు, ఈ రొట్టెను మీరు తీసుకొని తినండి, ఇది మీ విషయమై నా యొక్క విరవబడినటువంటి శరీరం, ఇది నీ కొరకు విరవబడిన నా శరీరము అని ఆయన అప్పగించాడు శిష్యులకి. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, ఇది మీ కొరకై విరవబడిన క్రీస్తు శరీరముగా మనము ఈ రోజున తీసుకుంటున్నాం. అంటే సమాధాన బలిగా ప్రభు అర్పణ చేయబడ్డాడు కనుక ఆ సమాధాన బలి అర్పణలోనే కొంత అర్పించిన వ్యక్తికి ఇవ్వబడుతుంది. ఇక మిగతా వేరే బలులలో అర్పణ చేయబడలేదు, వేరే బలులో అర్పణ ఇవ్వబడలేదు. సో ఆ సమాధాన బలి అర్పణలతో రొట్టెను, అలాగే ఆయన ఒక పాత్రని చేతపట్టుకొని అది అనేకుల కొరకై చిందించబడిన నిబంధన రక్తము, ఇది నా నిబంధన రక్తం, ఇది మీరు తీసుకొని తాగండి అని ప్రభు వారి చేతికి ఇచ్చాడు. అలాగే పరిశుద్ధుల ద్వారా, అపోస్తుల యొక్క మార్గాల ద్వారా, ఉపదేశాల ద్వారా మనము కూడా ఆయన వచ్చేంత వరకు ఈ రొట్టె ద్రాక్ష రసం తిని త్రాగుతున్నాం. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం ఆలోచించాలి. ఈ యొక్క సమాధానము దేవునితో అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు చాలా చక్కటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కనుక ఈ 3 అనుభవాలు, ఒకటి, దేవునితో నువ్వు సమాధాన పడేదానికి నీ అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. 2, ఆ పాపం ఎక్కడ ఉన్నా సరే దాన్ని ఉపేక్షించగా, ఇది ఏముందిలే, ఇది ఎవరికి తెలియదులే, ఇది ఏం కాదులే అన్నట్టుగా దాన్ని సహించి దాన్ని భద్రపరిచేసేసి దాచేసుకొని ఇంక మునుగు కొనసాగుదాంలే, మిగతా విషయాలు కొనసాగుదాంలే అని అనుకోక, ఫినిహాసు వలె దేవుడు నీతో నిబంధనలోనికి వచ్చేటట్లుగా ఆ ప్రతి పాపాన్ని, బయట వాళ్ళలో కాదు, మనలో నీలో ఉన్న పొరపాట్లు తప్పిదాలు నీవు ఒప్పుకొని విడిచిపెట్టాలి. 3వదిగా నువ్వు అర్పణ చేసే ఆ బలి అర్పణ అంటే నీకు ప్రతిగా సమాధాన బలిగా ప్రభువే తండ్రికి అర్పణ అయ్యాడు. ఆ బలిలో ఉన్న ఆ అర్పణలో కొంతను నీకు ఇస్తున్నాడు. అదే ప్రభు యొక్క రక్త మాంసాలు. ఈ రోజున నీవు బలి అర్పణ చేయబడిన, సమాధాన బలి అర్పణగా చేయబడిన యేసయ్య యొక్క రక్త మాంసాలు తిని త్రాగుతున్నావా? నువ్వు ప్రతి మాసం, కొంతమంది మాసం తీసుకుంటారు, కొంతమంది 2 మాసాలకు 3 మాసాలకు తీసుకుంటారు, కొంతమంది వారం తీసుకుంటారు, మరికొంతమంది రోజు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికంటే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు విరుచుకొని తినటం. ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన ఇప్పుడు మానేసాడని తెలిసింది. మరి అది ఎంతో నిజమో తెలియదు. గ్రౌండ్లో ఆ హాల్లోకి అడుగుపెట్టిన వాళ్ళందరికీ తీర్థంలాగా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ ఎంట్రన్స్లోనే ఇస్తున్నారంట. ఎంట్రన్స్లోనే. ఇది చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు కాదు. సమాధానార్థమైనటువంటి బలిగా యేసయ్య అర్పణ చేయబడ్డాడు. ఆ అర్పణలో నుండి కొంత అర్పించిన వ్యక్తికి ఇవ్వబడుతుంది, అందరికీ కాదు. కనుక దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలమందు మనం ఈ యొక్క మాసంలో, మరొక క్రొత్త మాసంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఈ 7వ మాసంలో దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఆ యొక్క దేవునితో ఐక్యతలోకి ఉండేటువంటి మార్గంలో మనం కొనసాగించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, అందుకే స్తోత్రం.
అయ్యా దేవునితో సమాధానం, షాలేము విత్ గాడ్. అయ్యా దేవునితో సమాధానం అనే విషయాల్లో మీరు చక్కటి 3 మాటలు మాకు విశుద్ధపరిచారు, అందుకే స్తోత్రాలు. మొదటిగా మేము అయ్యా యేసు క్రీస్తు ద్వారా విశ్వాసముతో అయ్యా మేము దేవా మీతో సమాధాన పడుతున్నాం, తిరిగి రీజాయినింగ్ అవుతున్నాం, రీయూనియన్ అవుతున్నాం అయ్యా, మీతో మళ్ళీ మేము ఏకమవుతున్నాము అనేది మొదటిగా మేము చూసాం. రెండవదిగా ఇంకా ఏ అతిక్రమానికి, ఏ పాపానికి మేము చోటిక అయ్యే బల్లెముతో వాటిని ఫినిహాస్ ఏ విధంగా నిర్మూలపరిచాడో, మీ యొక్క సన్నిధిలో ఒక నిబంధన ఒడంబడిక పొందాడో, ఆ విధంగా మేము కూడా మీ ద్వారా ఆ నిబంధనలోకి రావడానికి సహాయం చేయండి. మూడవదిగా బలి అర్పణ చేసిన ఆ వ్యక్తికి సమాధాన బలిలో కొంత భుజించడానికి తిరిగి ఇవ్వబడుతుంది కదా, ఆ విధంగా మా జీవితాలలో మేము తిరిగి ఈ యొక్క బలి అర్పణ, మీ యొక్క శరీరం, మీ రక్తం మేము తిని త్రాగుతున్నామని మీ మాటలు మాకు విశదీకరించారు గనుక ఈ మాటలు వినని ప్రిబిడలని మేమందరము భయముతో వణుకుతో నాయన మీతో ఈ విధమైన ఐక్యతలో సమాధానపు ఒడంబడికలో మేము ఉండి ముందుకు కొనసాగించబట్టుకు సహాయం వచ్చి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. ఆయన నీ బిడ్డలందరినీ పేరుపేరున ఒక్కొక్కడిని జ్ఞాపకం చేసుకుని రోగాల్లో, సమస్యల్లో, కన్నీళ్ళలో, ఆర్థిక ఇబ్బందుల్లో అయ్యా నాయన అనేక శరీర బలహీనతలో ఉన్న వారిని మీరు దయచూపి వారిని మీరు ముట్టి బాగు చేసి ఆరోగ్యం క్షేమం కలుగు చేయండి. నన్ను ప్రార్థన ఆలకిస్తూ అనేకులు కన్నీళ్లు తుడిచి ప్రతి వారికి మీతో సమాధానం, మీతో ఐక్యత కలిగి నడిపించబట్టుకు సహాయం వచ్చారు. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు నీకు తోడే ఉండే విధంగా ఉన్నతమైన ఆశీర్వాదాలతో, ఆయన కాపుదలతో, ఆయనతో సమాధానంలో ఆయన రాకడ పర్యంతం జీవించుదుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.